శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం పిశచే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నవసోడ చరిత్ర చెప్పుకుంటున్నామాట. ఈ పోసెట్టి లింగన నేను 15 సార్లు చాలామంది కబులు బోడు మంది నిశ్చితమైపోయారు, కాలగర్భంలో కలిసిపోతున్నారు. పోలిశెట్టి లింగన ఈయన 15వ శతాబ్దం చివరిలో ఉన్నాడు. ఈ రచించినటువంటి నవసోడ చరిత్ర 5 ఆశ్వాసాలు. వంశకీర్తన, ద్విపద కీర్తన కావ్యం. లింగకవి వీరశైవుడు, గార్లపాటి లక్ష్మకవి శిష్యుడు, చికిలాలింగప్పకు ప్రియమిత్రుడు. చికిలాల లింగప్పకు ప్రియమిత్రుడు. నవసోడ చరిత్ర లింగప్ప ప్రేరణ చేత శ్రీరాముపల్లి నివాసంలో ఉన్నటువంటి మృత్యుంజయ స్వామికి అంకితం చేశాడు. ఈ నవసోడ చరిత్ర కన్నడ గ్రంథం, తెలుగులో ఈయన లింగప్ప రాశాడు. నవసోడు చాలా గొప్ప భక్తుడు, శివభక్తుడు. వీరశైవ కావ్యములందు స్తుతింపబడ్డారు. నవసోడ చరిత్ర ప్రథమాశ్వాసమునకు కరికాల చోళుని చరిత్ర, ద్వితీయాశ్వాసంలో విక్రమ చోళుని కథ, తృతీయాశ్వాసంలో ఉత్తుంగ చోళ, హరివర చోళ, నరమ చోళ, వరధర్మ చోళ, సత్యేంద్ర చోళుల కథలు, చతుర్థాశ్వాసంలో మౌజేంద్ర చోళుల కథలు, వీరచోళ, ఉత్తమ చోళ కథలు చెప్పబడ్డాయి. నవసోడ చరిత్ర చక్రవర్తుల్లో కరికాల చోళుడు తప్ప మిగిలిన వారి చాతుర్యంగా సిద్ధపురుషులను చెప్పడానికి అతడు కమ్మించట్లేదు. కరికాల చోళుడు కావేరీ కట్టును కట్టించడం చేత ప్రసిద్ధుడై తర్వాత వారి చేత ప్రశంసించబడ్డాడు. ఈ నవసోడ చరిత్ర కథలను ఫణితారాధ్య చరిత్రుడు భైరవరాజునకు వినిపించినట్లు ఉంది. భైరవరాజు పశ్చిమ సముద్ర తీరం ముందు ఉన్నటువంటి నాసలాపురం అనేటువంటికి అధిపతి. కానీ పండితారాధుని కాలమున భైరవరాజు ఉండినట్లు వినిపించినట్లు ఉంది. నవసోడ చరిత్ర కథా సంవిధానం పురాణ మార్గాన్ని అనుసరించింది. పోసెట్టి లింగకవి ప్రసక్తముగా నవసోడ చరిత్రలలో భాస్కర చోళుడు, ముక్కంటి చోళుడు, ఇతను త్రినయన చోళుడిని కూడా అంటారు. పిట్టవ్వ, చెన్నయ్య, నయనార్లు, మితభచనుడు, గణపాయుడు మొదలగు శివభక్తుల కథను కూడా చేసి ప్రధాన కథలతో కూర్చున్నాడు. చోళవంశంలోని ప్రముఖులైనటువంటి రాజులకు కొందరికి చరిత్రలను విపులముగా వర్ణించడం చేత నవచోళ చరిత్రను పురాణమనుట కన్నా చోళవంశ కీర్తనారూపము గ్రంథం అంటూ చెప్పచ్చు. ఈ నవచోళ చరిత్ర శాస్త్రదృష్టితో, కథాకథన దృష్టితో కాక కావ్యశిల్ప నిర్మాణ దృష్ట్యా కూడా అద్వితీయమైన గ్రంథం. దీన్ని ఆంధ్రపత్రికాధిపతులు 1923 ప్రచురించారు. నవచోళ చరిత్రకు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు కూడా పీఠికం రాశారు. ఇలా చాలా మనకి కనిపిస్తుంది.